హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ఏ విధంగా ఎడిట్ చేయాలో చెప్తాను. సో స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. అంతకంటే ముందు నేను ఏ విధంగా ఎడిట్ చేసే కంటే ముందు నేను చేసిన వీడియో ఒకసారి చూడండి. వీడియో అయితే చూసారు కదా. సో ఈ విధంగా మీ సిస్టర్ బ్రదర్ మ్యారేజ్, ఎవరి మ్యారేజ్ అయినా సరే ఫొటోస్ ఉంటే చాలు మనం ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. దానికోసం మనకు టెంప్లెట్స్ అంటే వెడ్డింగ్ టెంప్లెట్స్ కావాలి. దానికోసం మీరు యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి టెంప్లెట్స్ ఫర్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అని టైప్ చేస్తే మీకు ఎంటీ టెంప్లెట్స్ అని వస్తాయి. ఎంటీ అంటే ఏంటంటే వితౌట్ నేమ్స్, ఫొటోస్ కాకుండా మనం అంటే ఓన్లీ టెంప్లెట్ మాత్రమే వస్తుంది. ఆ టెంప్లెట్లో మనం తర్వాత ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. లైక్ మన ఫొటోస్, మన వీడియోస్, ఈ విధంగా వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ వితౌట్ నేమ్స్ వస్తాయి, మనం నేమ్స్ యాడ్ చేసుకోవడం అంతే. నేను ఈ టెంప్లెట్స్ మీరు ఒకసారి చూడండి. ఈ టెంప్లెట్స్ చూస్తే పైన వాళ్ళ సర్నేమ్ కానీ లేదంటే వాళ్ళ నేమ్ కానీ, కళ్యాణ వేదిక, వరుడు ఇవేమి ఇవ్వరు. దాన్నే టెంప్లెట్ అంటారు, ఎంటీ టెంప్లెట్. సో ఇవి మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ టెంప్లెట్స్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకైతే డిఎం చేస్తాను. సో ఈ విధంగా ఎంటీ టెంప్లెట్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ నుండి మీకు నచ్చిన టెంప్లెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికంటే ముందు మీరు సింపుల్గా ఏం కావాలంటే మీకు అండ్ వధువు, వరుడు నేమ్, ప్లేస్, వెన్యూ అండ్ వాళ్ళ పేరెంట్స్ నేమ్, ఇవి నార్మల్గా డీటెయిల్స్ అయితే మీకు తెలిసి ఉండాలి అంతే. ఇన్షార్ట్ అయితే ఓపెన్ చేసి వీడియోపై క్రియేట్ చేసి న్యూపై క్లిక్ చేసుకొని మీకు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్నాక ఇక్కడ క్యాన్వాస్లోకి వెళ్ళి రేషియో అనేది 16:9లో పెట్టుకొని ఆ ఇన్షార్ట్ లోగో అనేది ఫ్రీ రిమూవ్ చేసేయండి. సో ఇన్షార్ట్ లోగో తీసేయడం వల్ల మనకు వీడియో అనేది అఫీషియల్గా ఉంటుంది అండ్ ఎందులో ఎడిట్ చేసాము అనేది ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు. అండ్ రేషియో 16:9లోనే పెట్టుకోవాలంటే అదేమీ లేదు. అంటే మీ టెంప్లెట్స్కి సంబంధించిన మీ టెంప్లెట్స్కి ఏది కన్వీనియంట్గా ఉంటే అది పెట్టాలి. ఇప్పుడు మనము ఈ టెంప్లెట్ అనేది 16:9 రేషియోలో మనం డౌన్లోడ్ చేసుకున్నాం. సో మీరు షార్ట్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే అది 9:16 రేషియోలో ఉంటుంది. సో ఈ విధంగా మీ రేషియో అనేది మీకు తెలిసే ఉంటుంది కాబట్టి మీ రేషియో మీకే తెలిసి ఉండాలి. ఆ విధంగానే మీరు రేషియో సెట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం రేషియో మీరు చూసుకుంటే కింద బ్లాక్గా పైన బ్లాక్గా ఉంది. అది జూమ్ చేసుకొని రేషియో అయితే ఫుల్ అయితే మీరైతే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని జూమ్ చేస్తే సరిపోతుంది. మన 16:9 రేషియో ఫుల్ అవుతుంది. ఫుల్ అయితేనే వీడియో అనేది చాలా బాగా వస్తుంది. అండ్ ఇప్పుడు టెక్స్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు వారి వివాహ మహోత్సవ ఆహ్వానం ఉంది కదా, అంటే వారి అంటే పైన ఏం రావాలి, వాళ్ళ సర్నేమ్. సో ఇప్పుడు నేను రష్మిక అండ్ విజయ్ దేవరకొండ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో తయారు చేస్తున్నా కాబట్టి వాళ్ళ ఇంటి పేరు దేవరకొండ. యాజ్ యూజువల్గా నేనైతే వాళ్ళ ఇంటి పేరు అయితే పెట్టేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇంటి పేరు పెట్టేటప్పుడు డిఫరెంట్ కలర్స్లో పెట్టకండి. టెంప్లెట్ ఏ కలర్ ఉందో ఆ కలర్ చూసి పెట్టుకుంటే బెటర్. అండ్ ఆల్సో టెంప్లెట్ మూవింగ్ అయితే మీరైతే అబ్జర్వ్ చేయండి. సో అది ఎక్కడి నుండి ఎక్కడికి మూవ్ అవుతుంది అని అబ్జర్వ్ చేసి మన యొక్క టెక్స్ట్ని కూడా అలాగే మూవ్ అయ్యేటట్టు మనం ఆ టెంప్లెట్ పైన మనం టెక్స్ట్ చేసిన మీద క్లిక్ చేస్తే అక్కడ మనకు లాస్ట్లో సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే మూవింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ మూవింగ్ ఆప్షన్స్ దానికి తగ్గట్టుగా మీరైతే సెట్ చేసుకోండి. సో ఈ విధంగా నేమ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ ఆహ్వానించేవారు అంటే విజయ్ వాళ్ళ పేరెంట్స్ ఆర్ రష్మిక వాళ్ళ పేరెంట్స్ కాబట్టి నేను ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ పేరెంట్స్ నేమ్స్ అయితే ఇచ్చేస్తున్నాను. దేవరకొండ, గోవర్ధన్ అండ్ మాధవి అని ఇచ్చేస్తున్నాను. సో అంటే మీరు ఎడిట్ చేసే వీడియోకి ఎవరు ఆహ్వానించేవారో వాళ్ళ నేమ్ ఇక్కడ టైప్ చేసేయండి. ఇక్కడ మీరు టెక్స్ట్ అనేది ఎక్స్టెండ్ లేదా షార్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం టెక్స్ట్ అనేది కొంచెమే ఇవ్వచ్చు, బట్ ఆహ్వానించేవారు అనేది అంటే కొంచెం లెంగ్తీగా ఉండొచ్చు. సో దానికి తగ్గట్టుగా మీరు టెక్స్ట్ ఎక్స్టెండ్ చేస్తూ అది తగ్గిస్తూ ఉంటే మీకైతే వీడియో అనేది బాగా వస్తుంది. అండ్ టెక్స్ట్ అనేది మిడిల్లో ఉండేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఆహ్వానించేవారు తర్వాత ఇంకేముంటుంది ఇక్కడ వరుడు. సో ఈ టెక్స్ట్ అయిపోయినాక నేను ఇమేజెస్ ఏ విధంగా యాడ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఈ నేమ్స్ అయితే కంప్లీట్ అవ్వనివ్వండి. సో ఇక్కడ వరుడు అంటే విజయ్ దేవరకొండ. సేమ్ ఇక్కడ మీకు విజయ్ దేవరకొండ అని నేమ్ టైప్ చేసి మనకు టెక్స్ట్ ఎంతవరకు కావాలో అంతవరకు డ్రాగ్ చేసుకొని ఉంచాను. అండ్ నెక్స్ట్ వధువు ఎవరు, రష్మిక మందన్న. సో అక్కడ నేమ్ ఇచ్చేసి
డ్రాగ్ చేసుకుంటూ నేమ్ మిడిల్లో ఉండేటట్టు చూసుకుంటూ నెక్స్ట్ అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టెక్స్ట్ వచ్చేసి అంటే సుముహూర్తము అంటే ఎప్పుడు డేటు టైము ఈ విధంగా డే ఉంటాయి కదా, ఇక్కడ మీరు టైప్ చేయండి. అండ్ మీరు టెక్స్ట్ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ నేను తెలుగులో సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ ఇప్పుడు ఇంగ్లీష్లో నాకు మంచిగా అనిపించకపోవచ్చు. దానికోసం మీరు టెక్స్ట్లోకి వెళ్తే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ఫాంట్ స్టైల్స్ అనేది ఉంటుంది. మీకు నచ్చిన ఫాంట్ స్టైల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే డేట్ అండ్ డే టైం ఇచ్చేసి మీకు టెక్స్ట్లోకి వెళ్తే అక్కడ ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ తెలుగులో ఇంగ్లీష్లో మీకు ఒకే ఫాంట్ స్టైల్ అనేది మంచిగా అనిపించకపోవచ్చు, కాబట్టి టెక్స్ట్ స్టైల్స్ అనేది మీరు చేంజ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కళ్యాణ వేదిక అంటే విజయ్ అండ్ రష్మిక మ్యారేజ్ ఎక్కడైంది? రాజస్థాన్ ఉదయ్పూర్లో అయింది. సో మీ ప్లేస్ అంటే మండల్, డిస్టిక్ అండ్ ఫంక్షనల్ ఉంటుంది కదా, మీ సిస్టర్ ఆర్ బ్రదర్ మ్యారేజ్ వెన్యూ అది అక్కడ ఇచ్చేయండి. సో అక్కడ ఏదైనా ఫేమస్గా ఉంటే అది కూడా బ్రాకెట్లో ఇచ్చేస్తే బెటరు. అండ్ దీన్ని కరెక్ట్గా మిడిల్లోకి మీరు డ్రాగ్ చేసుకొని అటు ఇటు జరుపుకుంటూ ఉండాలి. టెక్స్ట్ అనేది మనం కరెక్ట్గా ఉండేలా చేసుకోవాలి. ఇప్పుడు సేవ్ ద డేట్ అంటే వాళ్ళ మ్యారేజ్ ఎప్పుడు 26 కాబట్టి అక్కడ మ్యారేజ్ డేట్ అయితే ఇచ్చేయండి. సేవ్ ద డేట్ అన్న కాడ మ్యారేజ్ డేట్ అయితే ఇచ్చేసి మీకు నచ్చిన ఫాంట్ స్టైల్స్ అయితే అక్కడ ఇచ్చేయండి. సో నాకు ఈ స్టైల్ బాగా నచ్చింది. ఇక్కడ మీరు అండర్లైన్, ఇటాలిక్ ఈ విధంగా అంటే మీరు జిగ్జాగ్గా కూడా చేసుకోవచ్చు. నేను అండర్లైన్లో ఉంచాను, ఇది చాలా బాగుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటి, నెక్స్ట్ టెక్స్ట్ ఏముందో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ మనం నార్మల్గా ఉంటాయి కదా, అంటే కొందరు అంటే పిన్ని పెళ్ళి అయితే అక్క బిడ్డ వచ్చేసి మా పిన్ని పెళ్ళికి తప్పక రండి, ఆర్ బ్రదర్ సిస్టర్ ఉంటారు కదా, ఆ విధంగా ఉంటారు. సో నేను ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని అయితే లాస్ట్లో కట్ చేశాను. మీరు ఫస్ట్ అంటే టెక్స్ట్ అనేది బాగా యాడ్ అయిందా లేదా అని ఫస్ట్ నుంచి మీరైతే చెక్ చేస్తూ ఉండాలి. ఒక టెక్స్ట్ ఇచ్చాక మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేయడం అండ్ ఇంకో టెక్స్ట్ ఇచ్చాక మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ చేయడం ద్వారా మనకు వీడియో అనేది పర్ఫెక్ట్గా రావడానికి కుదురుతుంది. ఇప్పుడు ఫొటోస్ యాడ్ చేసుకుందాం. పిఐపి మీద ఆప్షన్స్, పిఐపి ఉంటుంది కదా ఆప్షన్స్లో, సో దానిపై క్లిక్ చేస్తే మీకైతే ఇమేజెస్ వస్తుంది. ఇక్కడ ఆహ్వానించేవారు అంటే వాళ్ళ పేరెంట్స్ ఇమేజెస్ అక్కడ మీరైతే ఇచ్చేయండి. సో అక్కడ నార్మల్గా పిక్ ఇచ్చేసిన తర్వాతకి పైన పిక్ పై సెలెక్ట్ చేసుకుంటే మనకు పైన మాస్క్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ మాస్క్ని చూస్ చేసుకొని మీకు నచ్చిన మాస్క్ అయితే ఇచ్చేయండి. సో నెక్స్ట్ వరుడు అంటే విజయ్ దేవరకొండ ఫోటో కావాలి. ఇప్పుడు మళ్ళీ పిఐపి ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. పిఐపి ఆప్షన్లోకి వెళ్ళి ఆ వరుడు యొక్క ఇమేజ్ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది సింపుల్గా చూడండి, సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగానే పెడితే చాలా బోరింగ్గా ఉంది అండ్ అట్రాక్షన్ కూడా లేదు. దీనికోసం మీరు పిఐపిలో సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్పై క్లిక్ చేసుకొని ఇప్పుడు మనకు పైన ఆప్షన్స్ ఉంటాయి, అందులో మాస్క్ అనే ఆప్షన్ చూస్ చేసుకొని నేను ఇక్కడ రౌండ్ సింబల్ అయితే చూస్ చేసుకొని ఫేస్ వరకు అయితే ఆ రౌండ్ సింబల్ వచ్చేటట్టు సెలెక్ట్ చేసుకొని దాన్ని జూమ్ అయితే చేసుకొని కరెక్ట్ మిడిల్లో ఉండేటట్టు చూసుకున్నాను. సో ఈ విధంగా రైట్ టిక్ ఇచ్చేస్తే సింపుల్గా అండ్ బాక్స్ షేప్లో కాకుండా ఈ విధంగా కొంచెం అట్రాక్టబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ హీరో అయిపోయింది కదా, నెక్స్ట్ బ్రైడ్ ఫోటో అయితే మనమైతే ఇవ్వాలి. అండ్ ఇక్కడ బ్రైడ్ ఫోటో కూడా సేమ్ పిఐపి ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ బ్రైడ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని అక్కడ మళ్ళీ మాస్క్లోకి వెళ్ళి మళ్ళీ రౌండ్ మాస్క్ అయితే ఇవ్వాలి. ఇక్కడ పెళ్లి కొడుకుకి అండ్ పెళ్లి కూతురికి సేమ్ మాస్క్ అయితే ఇవ్వండి. ఆ విధంగానే వీడియో అనేది బాగుంటుంది. సేమ్ పిఐపిలోకి వెళ్ళి ఫోటో సెలెక్ట్ చేసుకున్నాక రౌండ్ మాస్క్ అనేది ఇవ్వాలి. రౌండ్ ఇవ్వాలా వేరే ఇవ్వద్దా అంటే మీ ఇష్టం, మీకు కన్వీనియంట్గా ఉన్నదైతే మీరైతే చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఆ విధంగానే వీడియో అనేది ముందుకు వెనక్కి మీరు అంటే కరెక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ సుముహూర్తము ఫొటోస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ కళ్యాణ వేదిక అవసరం లేదు. సో సేవ్ ద డేట్ ఇక్కడ ఇమేజ్ కూడా అవసరం లేదు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆహ్వానించు వారి దగ్గర అనేది నేను విజయ్ దేవరకొండ ఫోటోనైతే యాడ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ నేను మా అన్నయ్య పెళ్ళికి తప్పక రండి అని పైన ఒక టెక్స్ట్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం కొత్తగా ఉంటుంది. సో ఈ విధంగా పైన టెక్స్ట్ ఇచ్చేసి కింద ఫోటో యాడ్ చేయడమే.
టెక్స్ట్ ఇచ్చాక మళ్ళీ మీరు దాన్ని టెక్స్ట్ అనేది పైన ఉండేటట్టు ఆర్ మిడిల్లో ఉండేటట్టు మీకు కన్వీనియంట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ మనం ఫోటో కూడా యాడ్ చేయాలి కాబట్టి టెక్స్ట్ అనేది పైకి తీసుకెళ్ళాను. పిఐపిలోకి అయితే వెళ్ళాను. వెళ్ళి ఇక్కడ మనకైతే ఆనంద్ దేవరకొండ ఫోటో అయితే నేనైతే ఇవ్వాలని అనుకుంటున్నాను. సో ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ మాస్క్లోకి వెళ్ళి నేనైతే ఇక్కడ రెక్టాంగిల్ మాస్క్ ఆర్ ఏ మాస్క్ అయినా ఇవ్వచ్చు. సో సింగిల్ కాబట్టి ఏ మాస్క్ ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఈ ఫోటో అనేది ఇక్కడ ఏ మాస్క్ ఇచ్చినా బాగానే ఉంటుంది. బట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఒకే ఆప్షన్ అయితే ఇవ్వండి. సో ఈ విధంగా ఇచ్చేసి దాన్ని టెక్స్ట్ మరియు ఫోటో అనేది సేమ్ లెవెల్లో ఉండేటట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ ఇక్కడ లాస్ట్లో అండ్ పెళ్లి కూతురు పెళ్లి ఫోటోలు అంటే కలిసి దిగిన ఫొటోస్ ఉంటాయి కదా, నార్మల్గా ఎంగేజ్మెంట్కి దిగినవి కావచ్చు, ఎనీథింగ్ ఇక్కడ లాస్ట్లో యాడ్ చేయండి. అండ్ ఫేసెస్ అనేది మీకు జూమ్ అవుట్లో పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది వీడియో. సో మీకు నచ్చిన ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని సింపుల్గా మనము అక్కడ నార్మల్గా పెట్టకుండా బ్లెండ్ ఆప్షన్లోకి వెళ్ళి హార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఫొటోస్ అనేది మంచిగా ఉంటుంది. సో ఈ విధంగా మీరు వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మీరు ఫస్ట్ కాంచి ఒకసారి రివైజ్ చేసుకొని ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు మళ్ళీ రీచెక్ చేసుకొని రీరైట్ చేస్తే వీడియో అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఇంత పెద్ద లాంగ్ వీడియో చూసారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ ఇస్తే నాకు బూస్టింగ్గాను ఉంటుంది. అండ్ ఇంకొంత కంటెంట్ మీకైతే తీసుకొస్తాను. అండ్ మీకైతే మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేయడానికి మీకు కంటెంట్ నచ్చే విధంగానే నేనైతే వీడియోస్ చేస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ మీరు లాస్ట్కి వీడియో చూసుకుంటే వండర్ఫుల్గా అయితే ఉంటుంది. సో సింపుల్గా మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు తెలిసిందే కదా, వీడియో ఎడిట్ చేశాక ఎక్స్పోర్ట్ చేస్తే మీ గ్యాలరీలోకి అయితే సెండ్ అవుతుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.